హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్ వెరైటీ శారీస్ చూద్దామండి. అన్నీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. 2000 ఆ రేంజ్లో ఉన్నాయండి. అండ్ ఫస్ట్ నేను కట్టుకున్న శారీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. చూడటానికైతే చాలా సింపుల్గా ఉంది. బట్ కానీ కట్టుకుంటే మాత్రం చాలా డీసెంట్గాను చాలా ఎలిగెంట్గా ఉంది. లుక్ అయితే చాలా బాగుంది. లైట్ షేడ్స్ అండి ఇవన్నీ. ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ మనకి ఎలా వచ్చిందంటే మనకి ఆర్గంజా పట్టు వస్తుంది కదండి. ఒక పోగు పట్టు, ఒక పోగు ఆరకంజ, ఆ 2 మిక్సింగ్ క్లాత్ లాగుంది. అంటే మళ్ళీ ట్రాన్స్‌పరెన్సీ గూడా లేదండి. నేను సింగిల్ లేయర్ మీద హ్యాండ్ పెట్టాను చూడండి. ట్రాన్స్‌పరెన్సీ గూడా పెద్ద లేదు. అండ్ నీట్‌గా డిజైన్ అయితే గనక కొంచెం జామెట్రికల్ డిజైన్ లాగొచ్చి చాలా డీసెంట్‌గాను చాలా బావుంది. చాలా క్యూట్‌గా ఉంది. అండ్ నార్మల్ వాష్ చేసుకోవచ్చండి. లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇప్పుడు నేను కట్టుకున్నాను గదా! ఈజీ టు వేర్ లాగుందండి. ఆర్గంజా లాగా ఎత్తుకొచ్చినట్టు అట్లా కూడా లేదు. అండ్ ఈజీ టు వేర్‌గా అట్లా కట్టుకుంటే అట్లా ఫిక్స్ అయిపోయినట్టుంది శారీ అయితే గనక. అండ్ డిజైన్ అయితే లైట్ గ్రేయిష్ క్రీమ్ కలర్ అండి. దీని మీద ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చేసి బ్లాక్ ప్రింట్స్ లాగా లైట్ గ్రీన్ కలర్ తోటి ఇలాగా బ్లాక్ ప్రింట్ లాగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అండ్ బార్డర్స్ అయితే కనుక ఇట్లాగా లైన్స్ బార్డర్ వచ్చి లావెండర్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. అండ్ బ్లౌజ్ దీంట్లో అయితే కనుక ఇదే లావెండర్ కలర్ వచ్చిందండి. దీంట్లో వేరే కలర్స్ డిజైన్స్ ఉన్నాయి. అవైతే మనం చూద్దామండి. స్టార్ట్ చేద్దామండి వీడియో. అండ్ చాలా లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే కనుక. చాలా లైట్ వెయిట్ ఉంది. ఫ్యాబ్రిక్ నేను కట్టుకున్నా కానీ చాలా కంఫర్ట్ కూడా ఉందండి. కంఫర్ట్ ఉంది. హైట్ అయితే 47.5 దాకా ఉంది. కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. నాకైతే ఈ మధ్యకాలంలో ఇప్పుడేనండి ఈ ఫ్యాబ్రిక్ తగిలింది. ఆర్గంజా లాగా అనిపిస్తుంది. బట్ ఫాలింగ్ ఆర్గంజా లాగా అనిపిస్తుంది. అండ్ కొంచెం అంటే కట్టుకుంటే చూసారు కదా ఫీల్, అంటే పేపర్ సిల్క్, ప్యూర్ సిల్క్లు, టసర్స్ ఎలా ఉంటాయో అట్లా ఆ ఫీల్ తోటి ఉందండి. అండ్ దీనికైతే కనుక జస్ట్ కొంచెం ఇట్లాగా 1/2 ఇంచ్ జరీ బార్డర్ ఇచ్చారు. కింద ఒక జస్ట్ జరీ లైన్స్ 2 వచ్చినాయి. గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ లావెండర్ లైన్స్ వచ్చింది. అండ్ డార్క్ లావెండర్ తోటి ఇలాగ ఫ్లవర్ ప్రింట్ వచ్చింది. అండ్ బార్డర్ ఇలా వచ్చిందండి. అండ్ పళ్ళు ఇలా వచ్చింది. దీని బ్లౌజ్ ఇలా వచ్చిందండి. గ్రీన్ కలరే ఇట్లాగ జస్ట్ లైన్స్ వచ్చినాయి. అండ్ హ్యాండ్స్ మాత్రం జస్ట్ ఇక్కడ బార్డర్ తోటి ఇలా హ్యాండ్స్కి ఇచ్చారు. అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చి 1800 పడుతుందండి. 1800 ఇలా వచ్చిందండి కాంబినేషన్. చాలా క్లాసీగా ఉన్నాయండి శారీస్ అయితే. చూడటానికి అలానే ఉన్నాయి, కట్టుకున్నా కూడా చాలా ఫార్మల్గా నీట్గా డీసెంట్గా ఉన్నాయి. ఇందులో వేరే కలర్ కూడా ఉంది, చూద్దాము. దీంట్లో ఓన్లీ 2 డిజైన్సే ఉన్నాయండి. ఇలా అండి లైట్, ఇది కూడా అన్ని పేస్టల్ కలర్సే వచ్చినాయండి. లైట్ షేడ్సే కానీ చాలా క్లాసీగా ఉన్నాయి. ఇదైతే కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిందండి బార్డర్ అయితే. మిడిల్ అంతా కూడా అసలు అదొక గ్రే కలర్లోనే లైట్ గ్రే కలరు. దీనికి బ్లూ షేడ్ లాగా అనిపిస్తుందండి. బ్లూ ఆర్ లావెండర్ కలర్ షేడ్సే అనిపిస్తున్నాయి. అండ్ పళ్ళు నార్మల్ వాష్ అండి. శారీస్ జస్ట్ నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. అండ్ బ్లౌజ్ అయితే కొంచెం డార్క్ కలర్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది. 1800 అండి. క్లాత్ వైజ్ కానీ కొంచెం డిజైన్ వైజ్ కానీ కలర్స్ వైజ్ కానీ లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. అపీరెన్స్ బాగుంది. నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఇది ఒక డిజైన్ అండి. లావెండర్ షేడ్ కొంచెం డిజైన్స్ ఎట్లా వచ్చిందంటే జామెట్రికల్ డిజైన్ స్టైల్లో వచ్చింది. ఫ్యాబ్రికే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్స్ అలా ఉన్నాయి, చాలా క్లాసీగా ఉన్నాయి. అండ్ డిజైన్స్ కూడా కొంచెం క్లాసీగా ఉన్నాయండి. అండ్ పళ్ళు లావెండర్ షేడ్లోనే అన్ని కలర్స్ లైట్ డార్క్లు మిక్సింగ్ అయినాయి. కొంచెం ప్యాటర్న్ అయితే కనుక జామెట్రికల్ థీమ్లో వచ్చింది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లాగా గ్రే కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ వచ్చిందండి. హ్యాండ్స్కి దీనికి లావెండర్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ వచ్చింది. ఇలా వచ్చింది. సేమ్ ప్రైస్ అండి, 1800. అండ్ ఇది కూడా ఇప్పుడు మనం చూసిన లావెండర్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్. ఇలా వచ్చిందండి. సేమ్ అండి, గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. జస్ట్ హ్యాండ్స్కి ఇలాగ బార్డర్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది కూడా సేమ్ ప్రైస్ అండి, 1800 పడుతుంది.
నెక్స్ట్ వచ్చి ఈ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ అండి. ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మనకి కొంచెం బౌన్సీగా ఉందండి ఫ్యాబ్రిక్. అంటే కొంచెం క్రేప్ కూడా కాదు, క్రేపు టస్సర్స్ మిక్సింగ్ అయితే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా ఉందండి. పస్మినా సిల్క్ అనొచ్చు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే పస్మినా సిల్క్ అండి. నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. ఈ డిజైన్స్ అయితే కనుక డైలీ వాష్కి అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుందండి. డిజైన్స్ కానీ ఈ కలర్ కాంబినేషన్స్ ఇవి నార్మల్ జర్నీస్కి వాటికి చాలా యూజ్ అవుతాయండి. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అస్సలు మీరు నలిపినా కూడా, ఎంత నలిపి అట్లా బ్లెండ్ చేసినా కూడా అస్సలు ఐరన్ అవసరం ఉండదండి. అంటే నలగదు అసలు ఫ్యాబ్రిక్ అస్సలు. ఎంతసేపు నలిపాను కదండి, అస్సలు నలిపినా కూడా, ఎంత నలిపినా కూడా ఫ్యాబ్రిక్ జస్ట్ అలానే ఉండిపోతుంది. ఐరన్ కూడా అవసరం లేదు. అండ్ పళ్ళు అండి ఇది. అండ్ డిజైన్ కూడా కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది చూడండి. కొంచెం మనకి ఫ్లవర్ వాజ్ డిజైన్ అంటారు కదా, క్యాన్వాస్ పెయింట్ డిజైన్ అలా వచ్చింది. డిజిటల్ ప్రింట్ అండి ఫ్యాబ్రిక్ అయితే. ఇక్కడైతే లైట్ బ్లూ షేడ్ వచ్చింది. మిగతా అంతా కూడా ఇది బ్లాక్ కాదండి, డార్క్ నేవీ బ్లూలోనే డార్క్ నేవీ బ్లూ. డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి. పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 2200 పడుతుంది. ఇందులో ఓన్లీ 3 కలర్సే ఉన్నాయండి. జస్ట్ డిజైన్ మారుతుంది మళ్ళీ. ఇది కూడా అదేనండి, పస్మినా సిల్క్లోనే. ట్రాన్స్పరెన్సీ కానీ అస్సలు లేదండి. హైట్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. హైట్ 47 ఉంది. ట్రాన్స్పరెన్సీ అస్సలు లేదండి. మంచి కాఫీ కలర్కి ఇట్లాగా కొంచెం పిచ్వాయ్ ప్రింట్ స్టైల్లో లోటస్ ఫ్లవర్స్ అండ్ స్వాన్ డిజైన్స్ ఇచ్చారు. స్కర్ట్ బార్డర్ లాగా ఎక్కువ వచ్చింది. పైన అయితే అక్కడక్కడ బర్డ్ డిజైన్ ఇచ్చారు, స్వాన్ డిజైన్ ఇచ్చారు. అండ్ దీనికి ఎడ్జెస్లో అయితే బ్లూ కలర్ 1 ఇంచ్ బార్డర్ వచ్చిందండి పైన కింద. అండ్ నార్మల్ వాష్ అండి, నార్మల్ వాష్. ఫ్లెక్సిబిలిటీ ఉందండి ఫ్యాబ్రిక్. మనకి క్రేప్ ఎలా ఉంటుందో అలాగా ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసిందండి, జస్ట్ ప్లెయిన్. కొంచెం ఈ శారీ కలర్ తోటి కూడా ఇలాగా షిబోరి టైప్లో అలాగ అనిపిస్తుందండి. అంటే డైరెక్ట్ నావీ బ్లూ కాకుండా షిబోరి ప్రింట్ లాగా వచ్చింది. ఈరోజు ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి కొంచెం పస్మినా సిల్క్లోనే కొంచెం బౌన్సీ అండి, రబ్బర్ లాగా అట్లా బౌన్సీగా ఉంది. బాగుందండి ఫ్యాబ్రిక్, కొత్త ఫ్యాబ్రిక్ బాగుంది. ఇది కూడా సేమ్ ప్రైస్ అండి, 2200. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కాఫీ బ్రౌన్ షేడ్. ఇది కూడా పైన బ్లూ కలర్ కొంచెం మారిందండి. ఇది కూడా డిజైన్ డిఫరెంట్గా ఉందండి. బాడీ హగ్గింగ్ ఉంటుందండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ డిజైన్స్ కొంచెం క్లాసీగా ఉన్నాయండి. అంటే ఫస్ట్ నేను చూపించిన ఫ్యాబ్రిక్ కానీ ఇది కానీ జస్ట్ మనం సిల్క్ శారీస్, డైలీ వేర్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, అవి కొంతమంది వాడరండి, కొంతమంది యూజ్ చేయరు. కొంచెం ఇలాగా ఎత్తుకొని ఉండే ఫ్యాబ్రిక్ లాగా, అంటే కొంచెం ప్యూర్ సిల్క్ టసర్ ఫ్యాబ్రిక్స్ లాగా మెత్తగా హ్యాపీగా జర్నీస్కి వాటికి నార్మల్ వాష్కి అట్లా అడుగుతుంటారు. వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్స్ అయితే బాగా కరెక్ట్గా సూటబుల్ అండి. ఇలా వచ్చింది, కాఫీ బ్రౌన్ షేడ్ లాగా వచ్చింది. దీనికి మొత్తం ఇట్లాగా క్రీమ్ కలర్ తోటి డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయండి డిఫరెంట్గా. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇలా వచ్చింది. సేమ్ ప్రైస్ అండి. బట్ ఇది ఇందులో అయితే ఓన్లీ 3 శారీసే ఉన్నాయండి, 2200 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చందేరి సిల్క్ అండి. ఇది కూడా జస్ట్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు. చందేరి సిల్క్ ఇది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఇది కూడా చెప్పాను కదండి, క్యాన్వాస్ పెయింట్లు అంటారు కదా, అలాగే వచ్చింది. అండ్ ఇదైతే కనుక పైన బార్డర్స్ ఇలాగ గ్రే కలర్ షేడ్ తోటి ఇచ్చారు. మిగతా అంతా కూడా ఇట్లాగా బాక్సెస్ లాగా వచ్చేసి డిజైన్, దాంట్లో అంతా శివాజీ పెయింట్స్ అట్లాగా వచ్చినాయండి. అండ్ పళ్ళు అండ్ బ్లౌజు ఇలాగ రస్ట్ కలర్ తోటి, కాఫీ కలర్ బార్డర్ ఇలాగ రస్ట్ కలర్ తోటి ప్రింటే వచ్చిందండి. ప్రింటే వచ్చింది, నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ శారీస్ ప్రైస్ 1000 రూపీస్ పడుతుందండి. 1000 రూపీస్ పడుతుంది, ఓన్లీ 1000 రూపీస్.
అండ్ ఇందులో నెక్స్ట్ శారీ, ఇది మంచి పీకాక్ బ్లూ వచ్చింది, సారీ బ్లూ కలర్ షేడ్. ఇది పిచ్వాయ్ ప్రింట్ వచ్చిందండి, పిచ్వాయ్ ప్రింట్ కలంకారీ ప్రింట్లో పిచ్వాయ్ స్టైల్లో వచ్చింది. అండ్ పైన అయితే డార్క్ నావీ బ్లూ వచ్చింది, మిడిల్లో అయితే కొంచెం లైట్ బ్లూ వచ్చిందండి. ఇదంతా కూడా మనకి పోచంపల్లి డిజైన్ స్టైల్లో వచ్చిందండి, కొంచెం డిఫరెంట్. మిడిల్లో వచ్చి కలంకారీ ప్రింట్ ఇచ్చారు, బార్డర్ అయితే ప్లెయిన్ వచ్చింది, ఇక్కడైతే పోచంపల్లి ప్రింట్ ఇచ్చారు. అండ్ పళ్ళు కూడా ఇలాగే పోచంపల్లి ప్రింట్. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి, హ్యాండ్స్కి ఇలా బార్డర్ కూడా ఇచ్చారు. 1000 రూపీస్ అండి, 1000 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ షేడ్లోనండి, హైట్ 47, 48 ఉంది. నార్మల్ వాషేనండి ఈ శారీస్. ఈరోజు వీడియోలో మనం చూపించిన శారీస్ అన్ని నార్మల్ వాషే. ఇలా ఉందండి, చందేరి సిల్క్ అండి, ఇది గ్రీన్ కలర్ వచ్చింది, కింద లైట్ షేడ్ వచ్చింది, మొత్తం లోటస్ డిజైన్, పైన కింద బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఒక 1 ఇంచ్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ పళ్ళుకి జస్ట్ ప్రింట్ బాగా వచ్చిందండి. అండ్ బ్లౌజు కింద ఈ గ్రీన్ కలర్ షేడ్ ఇచ్చారు కదండి, ఆ గ్రీన్ కలర్ షేడ్ బ్లౌజ్ ఇట్లా వచ్చిందండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ కూడా ఈ బార్డర్ వచ్చింది, ఇలా వచ్చింది. సేమ్ ప్రైస్ అండి, 1000 రూపీస్ పడుతుంది. అండ్ ఈ సారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.